డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము భారత ప్రభుత్వ చట్టం 1938లోని కొన్ని ముఖ్యమైన అంశాలను క్రోడీకరించి వాటిని మనం మల్టిపల్ చాయిస్ రూపంలో బోర్డుపై ప్రజెంట్ చేస్తున్నాను. మనకి ఈజీగా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా మనం ఆన్సర్ ప్రజెంట్ చేసే విధంగా చెప్తాను. అదేవిధంగా మనకు ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ ఏమిటంటే, ఈ సిపాయిల తిరుగుబాటు 1857లో జరుగుతుందని చెప్పుకున్నాం. అయితే ఈ సిపాయిల తిరుగుబాటు గురించి మనకు ఎగ్జామినేషన్లో రొటీన్గా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అవేమంటే, ఈ సిపాయిల తిరుగుబాటును వివిధ రకాల వ్యక్తులు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. అంటే సిపాయిల తిరుగుబాటుపై వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. ఆ ఒపీనియన్ను ఎగ్జామినర్ అడుగుతున్నారు. సో ఎగ్జామ్స్లో మనకు ఆ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సిపాయిల తిరుగుబాటు గురించి ఎవరెవరు వక్తలు ఏ విధంగా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తే ఈజీగా మనం ఎగ్జామ్లో ప్రజెంట్ చేయొచ్చు. అంటే సిపాయిల తిరుగుబాటుపై వివిధ వ్యక్తుల అభిప్రాయాలు. సిపాయిల తిరుగుబాటుపై అభిప్రాయాలు 1857 సిపాయిల తిరుగుబాటు అభిప్రాయాలు. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనకు చాలాసార్లు అడుగుతుండు కూడా. ఓకేనా? ఫస్ట్, ఈ సిపాయిల తిరుగుబాటును ప్రథమ స్వాతంత్ర సమరంగా పేర్కొన్నది భారతదేశ ప్రథమ స్వాతంత్ర సమరంగా పేర్కొన్నవారు భారతదేశం యొక్క ప్రథమ స్వాతంత్ర సమరంగా సిపాయిల తిరుగుబాటును పేర్కొన్న వ్యక్తి మనకు ఇద్దరు వ్యక్తులు చెప్తారు. సిపాయిల తిరుగుబాటును ప్రథమ జాతీయ స్వాతంత్ర సంగ్రామంగా ఇద్దరు చెప్తారు. దామోదర్ సావర్కర్, విడి సావర్కర్. అదేవిధంగా ఇంకో వ్యక్తి కార్ల్ మార్క్స్. ఈ సిపాయిల తిరుగుబాటును 1857 సిపాయిల తిరుగుబాటును కార్ల్ మార్క్స్ మరియు విడి సావర్కర్ మనకు ప్రథమ జాతీయ స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొన్నారు. ఇది వచ్చిన రావచ్చు. నెక్స్ట్, రెండవది, సిపాయిల తిరుగుబాటును భూస్వాముల తిరుగుబాటుగా పేర్కొన్నది. సిపాయిల తిరుగుబాటును భూస్వాముల తిరుగుబాటుగా పేర్కొన్నది. చాలా ఇంపార్టెంట్. 1857 సిపాయిల తిరుగుబాటును భూస్వాముల తిరుగుబాటుగా పేర్కొన్నది. సర్ప్రైజింగ్ ఉంటుంది. మనకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఇతడు 1946లో డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ రాస్తాడు. ఆ బుక్లో ఈ సిపాయిల తిరుగుబాటును భూస్వాముల తిరుగుబాటుగా పేర్కొంటాడు. సో ఇది కూడా ఇంపార్టెంట్. సిపాయిల తిరుగుబాటును భూస్వాముల తిరుగుబాటుగా పేర్కొన్న వ్యక్తి ఎవరంటే మనకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా ఈ సిపాయిల తిరుగుబాటును, చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ నోట్ చేసుకోండి. సిపాయిల తిరుగుబాటును బ్రాహ్మణుల తిరుగుబాటుగా పేర్కొన్నది. ఇంపార్టెంట్. సిపాయిల తిరుగుబాటును బ్రాహ్మణుల తిరుగుబాటు పేర్కొన్న మాత్రం కానింగ్, లార్డ్ కానింగ్. అప్పటి వైస్రాయ్
1857 తిరుగుబాటు కాలంలో భారతదేశ వైస్రాయ్ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ ఈ సిపాయిల తిరుగుబాటును బ్రాహ్మణుల తిరుగుబాటుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్బి చౌదరి అనే వ్యక్తి సైనిక మరియు పౌరుల కలయికే సిపాయిల తిరుగుబాటు అని చెప్పిండు. ఎస్బి చౌదరి. 4 సైనిక మరియు పౌరుల తిరుగుబాటే సిపాయిల తిరుగుబాటుగా చెప్పింది మాత్రం ఎస్బి చౌదరి. సిపాయిల తిరుగుబాటును సైనిక మరియు పౌరుల తిరుగుబాటుగా పోల్చింది ఎస్బి చౌదరి. అదేవిధంగా ఇంకోటి కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఏమంటే టిఆర్ ఓమ్స్ అనే వ్యక్తి, టిఆర్ ఓమ్స్ అనే బ్రిటిష్ వ్యక్తి, టిఆర్ ఓమ్స్ నాగరికులు మరియు అనాగరికులకు మధ్య జరిగిన సంఘర్షణని సిపాయిల తిరుగుబాటు అని చెప్పిండు. నాగరికులు మరియు అనాగరికుల మధ్య జరిగిన సంఘర్షణని సిపాయిల తిరుగుబాటుగా చెప్పిన వ్యక్తి టిఆర్ ఓమ్స్. ఇది చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. టిఆర్ ఓమ్స్ అనే వ్యక్తి ఇంపార్టెంట్. నాగరికులు బ్రిటిష్ పాలకులు, అనాగరికులు ఇండియన్స్ అని చెప్తారు ఆయన. ఆ విధంగా ఇతడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చిండు. టిఆర్ ఓమ్స్ నాగరికులు మరియు అనాగరికుల మధ్య జరిగిన సంఘర్షణని మనకు సిపాయిల తిరుగుబాటు అని చెప్పిన వ్యక్తి ఈ టిఆర్ ఓమ్స్. అదేవిధంగా ఇంకొక కొంత కాంట్రవర్షియల్ అంశం, హిందువులు ముస్లింలు క్రైస్తవులకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటే సిపాయిల తిరుగుబాటు అని చెప్పినది కుట్రమ్ టేలర్, అదేవిధంగా ఎస్ఎన్ సేన్. కుట్రమ్ టేలర్ అదే ఎస్ఎన్ సేన్ అనే వ్యక్తులు ఏం చెప్పిందంటే హిందువులు ముస్లింలు కలిసి క్రైస్తవులకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు అని చెప్పిండు. చేసిన తిరుగుబాటే ఈ సిపాయిల తిరుగుబాటు చెప్తారు. కుట్రమ్ టేలర్ ఎస్ఎన్ సేన్ అనే ముగ్గురు వ్యక్తులు హిందువులు ముస్లింలు కలిసి క్రైస్తవులకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటే సిపాయిల తిరుగుబాటు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రీస్ అనే పండితుడు మాత్రం సిపాయిల తిరుగుబాటును మతపరమైన తిరుగుబాటుగా చెప్పాడు. రీస్ అనే వ్యక్తి సిపాయిల తిరుగుబాటును మతపరమైన తిరుగుబాటుగా చెప్పాడు. రీస్ అనే వ్యక్తి సిపాయిల తిరుగుబాటును మతపరమైన తిరుగుబాటుగా చెప్తాడు. అదేవిధంగా మనకు ఆర్సి మజుందార్ అనే వ్యక్తి ఇండియాలో తొలి విప్లవంగా సిపాయిల తిరుగుబాటును వర్ణిస్తాడు. ఇండియాలో తొలి విప్లవం ఆర్సి మజుందార్ అనే వ్యక్తి సిపాయిల తిరుగుబాటును ఇండియాలో తొలి విప్లవంగా చెప్తాడు. ఇది మనకు అత్యంత ముఖ్యమైన స్టేట్మెంట్స్ ఈ సిపాయిల తిరుగుబాటుపై రకరకాల వ్యక్తులు రకరకాల స్టేట్మెంట్ ఇచ్చిండు. మనకు ఇవి ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉన్న అంశాలు. సో చూద్దాం, మరి ఒకటి మన వివరంగా చూద్దాం ఏమంటారు. ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకు భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా సిపాయిల తిరుగుబాటును పేర్కొన్న వ్యక్తులు
వినాయక్ దామోదర్ సవర్కర్, అదే కార్ల్ మార్క్స్, ఇద్దరు ఇంపార్టెంట్ కూడా ప్రథమ స్వాతంత్ర సమరంగా చెప్తారు. ఇక రెండవది సిపాయి తిరుగుబాటును భూస్వాముల తిరుగుబాటుగా పేర్కొన్నది పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. పండిత్ జవహర్లాల్ నెహ్రూ 1946లో డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథం రాస్తాడు. ఆ గ్రంథంలో ఈ మాట చెప్తాడు. అదేవిధంగా సిపాయి తిరుగుబాటు బ్రాహ్మణుల తిరుగుబాటు అని చెప్పేసి లార్డ్ కానింగ్ అనే బ్రిటిష్ వైస్రాయ్ చెప్తాడు. బ్రాహ్మణుల తిరుగుబాటు ఇది కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా సిపాయి తిరుగుబాటును సైనిక మరియు పౌరుల తిరుగుబాటు అని చెప్పింది ఎస్బి చౌదరి. సైనిక మరియు పౌరుల తిరుగుబాటే సిపాయి తిరుగుబాటు అని చెప్పింది మాత్రం ఎస్బి చౌదరి. అదేవిధంగా ఇది కూడా ఇంపార్టెంట్. నాగరికులు మరియు అనాగరికుల మధ్య జరిగిన సంఘర్షణని సిపాయి తిరుగుబాటు అని చెప్పిన వ్యక్తి టిఆర్ హోమ్స్. ఇంపార్టెంట్. అదేవిధంగా కుట్రం మరియు టేలర్ మరియు ఎస్ఎన్స్ అనే వ్యక్తులు హిందువులు ముస్లిం కలిసి క్రైస్తవులకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమమే సిపాయి తిరుగుబాటు అని చెప్పిన వ్యక్తులు కుట్రం, టేలర్, ఎస్ఎన్స్ అనే వ్యక్తి. ఇది ఇంపార్టెంట్. ఇక రీస్ అనే పండితుడు మాత్రం సిపాయి తిరుగుబాటును మతపరమైన తిరుగుబాటు అని చెప్పింది రీస్. చివరిది ఆర్సి మజుందార్ మాత్రం ఇండియా యొక్క తొలి విప్లవంగా సిపాయి తిరుగుబాటును చెప్తాడు. ఇవి మనకు స్టేట్మెంట్స్. సిపాయి తిరుగుబాటు వివిధ వక్తలు, వివిధ పండితులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆ విధంగా ఉన్నాయి. ఇది రఫ్ చేద్దాం. మనము యాజ్ యూజువల్గా మనము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చెప్పినాం. స్టార్ట్ చేద్దాం. మల్టిపుల్ చాయిస్ 1935 యాక్ట్ గురించి చాలా క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్స్లో రాస్తాయి. వాటి గురించి ఇప్పుడు నేను చెప్తా. హెచ్ఆర్ హోమ్స్ది వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కాబట్టి. నాగరికులు అనాగరికుల మధ్య జరిగిన సంఘర్షణని సిపాయిల తిరుగుబాటు అని చెప్పిన వ్యక్తి హెచ్ఆర్ హోమ్స్ వచ్చే రావచ్చు. అదేవిధంగా సిపాయిల తిరుగుబాటు బ్రాహ్మణుల తిరుగుబాటు అని చెప్పేసి లార్డ్ కానింగ్ చెప్పి అది కూడా రావచ్చు. అదేవిధంగా సిపాయిల తిరుగుబాటు భూస్వాముల తిరుగుబాటు అని చెప్పింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ, అది కూడా రావచ్చు. అదేవిధంగా ఈ సిపాయిల తిరుగుబాటును ప్రథమ స్వాతంత్ర సమరంగా చెప్పింది కార్ల్ మార్క్స్ ప్లస్ మనకు ఇంకో వ్యక్తి మన గ్రేట్ పేట్రియట్. ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు, భారత రాజ్యాంగానికి మాతృకగా పేర్కొన్న బ్రిటిష్ ప్రభుత్వ చట్టం ఏది? చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగానికి మాతృకగా పేర్కొన్న బ్రిటిష్ ప్రభుత్వ చట్టం ఏది? ఏ 1909 యాక్ట్, బి 1919 యాక్ట్, సి 1935 యాక్ట్, డి 1947 యాక్ట్. క్వశ్చన్, భారత రాజ్యాంగానికి మాతృకగా పేర్కొన్న బ్రిటిష్ ప్రభుత్వ చట్టం ఏది? భారత రాజ్యాంగానికి మాతృకగా చెప్పుకుంటాం ఒక చట్టాన్ని, ఆ చట్టం ఏదని మన క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ 1935 యాక్ట్ను భారత రాజ్యాంగానికి మాతృకగా చెప్తాం. సి 1935. ఎందుకంటే ఈ 1935 ఇండియన్ యాక్ట్ నుంచి చాలా అంశాలు రాజ్యాంగంలో జతపరిచినాం. 1935 నుంచి చాలా అంశాలు తీసుకొని మన రాజ్యాంగంలో దాన్ని పొందుపరిచినాం. కాబట్టి చరిత్రకారులు మనకు 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ను భారత రాజ్యాంగానికి మాతృకగా చెప్తాము. ఓకే, నెక్స్ట్ ఇంకోటి సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఇండియాను ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వ చట్టం, ఆర్బీఐని
ఏర్పాటు చేసిన బ్రిటిష్ అన్న భారత్ అన్న ప్రాబ్లం లేదు, బ్రిటిష్ ప్రభుత్వ చట్టం అందాం. ఆర్బీఐని ఏర్పాటు చేసిన బ్రిటిష్ ప్రభుత్వ చట్టం ఏది? ఏ 1919 యాక్ట్, బి 1858 యాక్ట్, సి 1861 యాక్ట్, డి 1935 యాక్ట్. సో ఆర్బీఐని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసిన చట్టం ఏదని ఇక్కడ క్వశ్చన్. చూద్దాం మరి. ఆర్బీఐని మనకు 1935 యాక్ట్ ఏర్పాటు చేస్తుంది. ఆన్సర్ డి 1935 యాక్ట్. 1935 యాక్ట్ ప్రకారము మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని రఫ్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ చెప్పే ముందు రఫ్ చేద్దాం. ఏ చట్టం ప్రకారము ఢిల్లీలో ఫెడరల్ కోర్టు ఏర్పడింది? ఏ చట్టం ప్రకారము ఢిల్లీలో ఫెడరల్ కోర్టు ఏర్పాటైంది, లేదా ఏ చట్టం ప్రకారము ఢిల్లీలో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు? 1855 యాక్ట్, 1892 యాక్ట్, 1773 యాక్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్, 1935 యాక్ట్. చూడండి, ఏ చట్టం ప్రకారం ఢిల్లీలో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగిందండి క్వశ్చన్. మనకు ఇందులో ఆప్షన్స్ 1858 యాక్ట్, 1892 యాక్ట్, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. ఇందులో మనకు ఆన్సర్ వచ్చేసి ఈ ఫెడరల్ కోర్ట్ అనేది 1935 యాక్ట్ ప్రకారం పడింది. ఆన్సర్ డి. యాక్ట్ ప్రకారం ఇండియాలో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. అదేవిధంగా నాలుగో క్వశ్చన్ ఏంటో మనకు చూద్దాం. దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కును కల్పించిన భారత ప్రభుత్వ చట్టం ఏది? ఇంపార్టెంట్. మన దేశంలో మొదటిసారిగా మహిళలకు ఓటు హక్కును కల్పించిన భారత ప్రభుత్వ చట్టం ఏది? భారతదేశంలో మొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు ఇస్తాడు. ఇక్కడ గమనించాలి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్ దేశం మహిళలకు ఓటు హక్కు ఇస్తుంది. ఇండియాలో కూడా ఓటు హక్కును ఇచ్చిన చట్టం ఏది? ఇండియాలోని ఉమెన్స్కు ఓటు హక్కును ఇచ్చిన చట్టం ఏదని మనకు ఇక్కడ క్వశ్చన్. ఏ 1935 యాక్ట్, బి 1947 యాక్ట్, సి 2, డి ఏది కాదు. సో మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. మనము వీటిని కరెక్ట్ యాక్యురేట్ సమయాన్ని గుర్తించాలంటే దేశంలో మొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది మాత్రం 1935 యాక్టే. ప్రపంచంలో మాత్రం న్యూజిలాండ్ దేశం మొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన దేశం న్యూజిలాండ్. ఫిఫ్త్ క్వశ్చన్ చెప్పండి, మనం రఫ్ చేద్దాం.
ఫిఫ్త్ క్వశ్చన్, కార్మికులు మరియు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వ చట్టం ఏది? ఫిఫ్త్ క్వశ్చన్, కార్మికులు ఎస్సీ అండ్ ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసిన చట్టం ఏది? ఏర్పాటు చేసిన చట్టం. కార్మికులు మరియు కార్మికులకు ఎస్సీ ఎస్టీలకు కార్మికులకు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసిన చట్టం ఏది? ఏ 1935 యాక్ట్, బి 1919 యాక్ట్, సి 1858 యాక్ట్, డి ఏది కాదు? చూద్దాం. కార్మికులకు ఎస్సీ ఎస్టీస్కు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చిన చట్టం ఏదంటే మనకి అక్యురేట్ ఆన్సర్ ఇస్ 1935 యాక్ట్ ప్రకారము కార్మికులకు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. సో ఆన్సర్ ఏ 1935. సిక్స్త్ క్వశ్చన్, ఆరో క్వశ్చన్ మనకు ఫస్ట్, భారతదేశంలోని రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించిన చట్టం ఏది? ఆరో క్వశ్చన్, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించిన చట్టం ఏది? భారతదేశంలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించిన చట్టం ఏది? ఏ 1858 యాక్టు, బి 1872 యాక్టు, 1892 యాక్టు, సి పై రెండు, డి ఏది కాదు? ఇండియాలో మొదటిసారిగా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఇచ్చిన చట్టమే మనకు ఇందులో. చూడండి ఒకసారి గమనించండి, క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడు, ఏ విధంగా ప్రేమించిన మనమే. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించిన చట్టం ఏది? మనకి ఇందులో ఆన్సర్ లేదు. 1848 కాదు, సో 1892 కాదు, పై రెండు కూడా కాదు, కాబట్టి ఏది కాదు ఆన్సర్ వస్తుంది. ఎగ్జామినరు మనకు కన్ఫ్యూజింగ్ క్రియేట్ చేయడానికి రకరకాల ట్రిక్స్ వాడతాడు. ఆ ట్రిక్స్ మనము క్లోజ్ కొలాప్స్ చేయాలంటే ఏది కాదు కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 1935 యాక్ట్. 1935 యాక్ట్ ప్రకారము రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. సో ఇందులో ఆన్సర్ ఏది కాదు. ఇట్లా కూడా ఎగ్జామినేషన్లో మనకు క్వశ్చన్స్ వస్తాయి, ఎటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ కాదు. ఆన్సర్ లేకపోతే ఏది కాదని పెట్టేసేయాలి. ఇక మనకు 7వ క్వశ్చన్ చెప్పి ముందు రఫ్ చేద్దాం. కొంచెం టఫ్ క్రియేట్ చేద్దాం. కొన్ని క్వశ్చన్లు టఫ్ క్వశ్చన్ చూద్దాం. కొంచెం మోడరేట్ క్వశ్చన్స్ మనం ఇంకొంచెం టఫ్ ఇస్తే క్వశ్చన్ చూద్దాం ఎట్లా వస్తాయో. 7th క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి. ఈ కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి క్వశ్చన్ మనకు. అవేవో చెప్తే ఇప్పుడు ఒక సైడ్ ఏ, ఒక సైడ్ వాటి అంకెలు వేసుకుందాం. ఏ బి సి. భారతదేశ
స్వతంత్ర చట్ట బిల్లు. బ్రిటిష్ పార్లమెంటులో ఆమోదం. బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టడం. ఇక్కడ 1. రెండవది బ్రిటిష్ పార్లమెంటు భారతదేశ స్వాతంత్ర చట్టం బిల్లును ఆమోదించడం. టూ అనుకుందాం. 3 భారతదేశ స్వాతంత్ర చట్ట బిల్లును బ్రిటిష్ రాణి ఆమోదించడం. ఎందుకంటే 1947లో మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం మౌంట్ బాటన్ ప్లాన్ ఒక ప్రణాళిక వేస్తాడు. ఆ మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోతాయని చెప్తారు. ఇండియా 15th ఆగస్టు, పాకిస్తాన్ 14th ఆగస్టు ఇండిపెండెంట్గా ఏర్పడతాయని చెప్పేసి ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారు, తర్వాత బిల్లును ఆమోదిస్తారు, తర్వాత బ్రిటన్ రాణి యొక్క ఆమోదంతో బిల్లు చట్టంగా మారుతుంది, ఇవి అప్లై అయిపోతుంది. అందులో ముఖ్య ఉద్దేశం అంటే మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం ఇండియా అండ్ పాకిస్తాన్ 2 దేశాలు విడిపోతాయి. ఇండియా 15th ఆగస్టు, పాకిస్తాన్ 14th ఆగస్టు నాడు ఇండిపెండెంట్ అయితే అని చెప్పేసి ఇది ప్రకటిస్తారు. ఈ బిల్లు సారాంశం అదే. సో మనకి ఇప్పుడు ఇక్కడ మనం అడిగే క్వశ్చన్ అంటే ఈ బిల్లులను ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎప్పుడు ఆమోదించారు అనేది మనకు కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఇవి మన జతపరచాలిగా. July 18th, 1947, July 7th, 1947, July 15th, 1947. సో మనము దీన్ని క్రోడీకరించి ఇందులో మనం జతపరచాల. ఏకు ఏది కరెక్టు, బికి ఏది కరెక్టు, సికే కరెక్ట్ మనం క్రోడీకరించాలి. మరి ఎక్రేట్ ఆన్సర్ ఇది చూద్దాం. ఫస్ట్ మన ఆన్సర్ చూసుకుందాం. ఫస్ట్ మనం రాసుకుందాం ఇక్కడ. ఓకేనా. భారతదేశ స్వాతంత్ర చట్టం బిల్లును బ్రిటిష్ పార్లమెంట్ ఎప్పుడు ప్రవేశపెడతారంటే చూద్దాం. ఆర్డర్ ప్రకారం July 7th, 1947లో భారత ఇండిపెండెన్స్ బిల్లును బ్రిటిష్ పార్లమెంట్ ప్రవేశపెడతారు. ఫస్ట్ స్టెప్. రెండవ స్టెప్ ఏం చేస్తారంటే వారం రోజుల తర్వాత అంటే July 15th నాడు, July 15th, 1947 నాడు వాళ్ళ పార్లమెంటు ఈ బిల్లును ఆమోదిస్తుంది, బ్రిటిష్ పార్లమెంటు. తర్వాత ఆమోదం తర్వాత బ్రిటన్ రాణి సైన్ కావాలి. ఆమె 3 days వెయిట్ చేసి July 18th, 1947 నాడు సైన్ చేస్తుంది. ఈ 3 ముఖ్యమైన అంశాలు మనకు చూద్దాం. మరి ఇప్పుడు ఇది థియరీ. దీని ఆర్డర్ ప్రకారం వస్తుంది. బ్రిటిష్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతాం, వాళ్ళు ఆమోదం చేస్తారు, బ్రిటిష్ రాణి సైన్ అయిపోతుంది. 3 అంచెల్లో ఉంటుంది మనకు. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఈ క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చని చెప్పిండు. భారతదేశ స్వాతంత్ర బిల్లును బ్రిటిష్ పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎప్పుడు పెట్టిండు? July 7th. సో July 7th. రెండవది, బ్రిటిష్ పార్లమెంటు భారతదేశ స్వాతంత్ర బిల్లును ఎప్పుడు ఆమోదించింది, ఎప్పుడు ఆమోదించారు? July 15th. సో జూలై ఇది ఇట్లా వస్తుంది. నెక్స్ట్, భారతదేశ స్వతంత్ర బిల్లుపై బ్రిటిష్ రాణి సైన్ ఎప్పుడు చేసింది? లాస్ట్ 18th. ఇట్లా వస్తుంది. ఇది ఆన్సర్. సో
A2, B 3, C1. ఇవి ఆన్సర్. మనకి ఇది మ్యాథ్స్ లెక్కను సాల్వ్ చేసేట్టున్నది. సో ఇది మనకు ఎగ్జామ్స్లో కూడా వచ్చింది రావచ్చు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. సింపుల్. 7వ తారీఖు నాడు వాళ్ళు ఏడ్చుకుంటే బిల్లు ప్రవేశపెడతారు, వారం రోజులు ఆపుతారు, 1 వీక్ అవుతుంది. సో అప్పటికి 15వ తారీఖు వస్తుంది. 15వ తారీఖు నాడు మళ్ళీ పార్లమెంట్ ఆమోదిస్తుంది. మళ్ళీ 3 రోజుల తర్వాత ఏం చేస్తుంది, బ్రిటిష్ రాని ఏడ్చుకుంటే సైన్ పెట్టేస్తుంది 3 days. సో 7, 15, 18, జూలై 7, జూలై 15, జూలై 18 3 ముఖ్యమైన అంశాలు మనకు ఇందులో పొందుపరుస్తారు. సో ఇవి డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్. ఓకేనా. మనం 8th క్వశ్చన్ చెప్పే ముందు రఫ్ చేద్దాం. ఎయిత్ క్వశ్చన్ చూద్దాం మనం. మొట్టమొదటిసారిగా అధికార విభజనను 1935 యాక్ట్ అమలు చేస్తుంది. చూద్దాం 8th క్వశ్చన్. 1935 యాక్ట్ ప్రకారం కేంద్ర జాబితాలో ఇది కూడా ఇంపార్టెంటే, ఉన్న అంశాల సంఖ్య ఎంత? (1935) యాక్ట్ ప్రకారం కేంద్ర జాబితాలో ఉన్న అంశాల సంఖ్య ఎంత? A 58, B 54, C 36. 58, 54, sorry 59 first. 59, 54, 36, D 58. 1935 యాక్ట్ ప్రకారం కేంద్ర జాబితాలో ఉన్న అంశాల సంఖ్య ఎంత? మనకి ఇట్లా ఇచ్చిండు, చూద్దాం ఫస్ట్. అయితే ఈ 1935 యాక్టే అధికార విభజన చేస్తుంది, కేంద్రానికి రాష్ట్రానికి చేస్తుంది. ఇట్లా ఏముంటుంది, ఇలా ఏ, బి, సిడి అని 4 గ్రూపులు చేసిండు 1935 యాక్ట్. ఏ గ్రూపులో కేంద్రం ఉంటుంది, కేంద్రం అధికారాలు, కేంద్రం యొక్క అధికారాలు. బిలో రాష్ట్రం, రాష్ట్రం యొక్క అధికారాలు. సిలో ఉమ్మడి జాబితా, ఉమ్మడి జాబితా అన్ని ఇద్దరికి కంబైన్ ఉంటుంది. డి అవశిష్ట అధికారాలు, అంటే ఈ 3 జాబితాలో లేని అంశాలను అవశిష్ట అధికారులు అంటారు. అవశిష్ట అధికారులను ఆ రోజులలో ఇండియన్ వైస్రాయ్కి ఇచ్చారు. వైస్రాయ్కి అవశిష్ట అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. సో మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు ఇక్కడ, 1935 యాక్ట్ ప్రకారం కేంద్ర జాబితాలో ఉన్న అంశాల సంఖ్య ఎంత? అంశాలు 59. కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏ 59. ఇది 54 రాష్ట్రాల జాబితా, 36 ఉమ్మడి జాబితా. సో కేంద్రం, రాష్ట్రం, ఉమ్మడి. ఇది ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఏబిసిడీలుగా వర్గీకరిస్తారు జాబితాలను. డి మాత్రం అవశిష్ట అధికారాలు అప్పుడు వైస్రాయ్కి ఇచ్చిండు, ఇప్పుడు కేంద్రానికి ఇచ్చిండు. సో మనకి ఇది ఇంపార్టెంట్. ఇంకో క్వశ్చన్ ప్రేమ చేయొచ్చు. 1935 యాక్ట్ ప్రకారం ఈ కేంద్రం, రాష్ట్రం, ఉమ్మడి జాబితాల అంశాలు మొత్తం 59, 54, 36 అని చెప్పుకుంటే అయిపోతుంది. అది కూడా నోట్ చేసుకోండి. మనకు ఇప్పుడు 9th క్వశ్చన్ రఫ్ చేద్దాం.
మనకు ఈ 1947 యాక్ట్ ప్రకారము, మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారము ఇండియా మరియు పాకిస్తాన్ విడిపోయిందని చెప్తాం. ఆగస్ట్ 15 నాడు ఇండియా, ఆగస్ట్ 14 నాడు పాకిస్తాన్ స్వాతంత్రం ఉందని చెప్పి ఆ యాక్ట్లో ఉంది. హైలైట్ ఏమంటే తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఎగ్జామ్స్ మనకు రావచ్చు. నెహ్రూ ప్రధానమంత్రిగా, అప్పటి గవర్నర్ జనరల్ ఉన్న మౌంట్ బాటన్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. సో తాత్కాలిక ప్రభుత్వంలో 14 మంది మంత్రులు ఉంటారు, నెహ్రూతో సహా. నెహ్రూ కలుపుకొని టోటల్ 14 మంది ఉంటారు. ఎవరు ఏ మంత్రివర్గాన్ని, ఏ మంత్రిత్వ పదవిని చేపట్టారని చెప్పేసి మనకు క్వశ్చన్ కూడా రావచ్చు ఎగ్జామ్స్లో. చెప్పినట్లు ప్రధానమంత్రి నెహ్రూను మౌంట్ బాటన్, ఓకే, వాళ్ళ దగ్గర దోస్తులు ఏం చెప్తారంటే తాత్కాలికమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆహ్వానిస్తాడు. సో నెహ్రూ ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న ఉద్యమకారులందరినీ ఒక 13 మందిని సెలెక్ట్ చేసుకొని ఇతనితో పాటు 14 మంది తాత్కాలిక ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సో మన కాన్సెప్ట్ ఏమంటే ఈ 14 మందిలో కూడా ఎవరో ఒకరు ఇద్దరిని 1-2 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మనం బోర్డు పైన ప్రజెంట్ చేస్తా, మీకు ఈజీగా గుర్తున్న విధంగా చెప్తాను. సో నేడు ఏర్పరిచిన తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రుల సంఖ్య 14, ఇంక్లూడింగ్ నెహ్రూ పట్టుకుంది. వాళ్ళు ఎవరో చెప్తారు. మనకు వచ్చిన రావచ్చు. తాత్కాలిక ప్రభుత్వాన్ని మౌంట్ బాటన్ పట్టిస్తాడు. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తే మాత్రం జవహర్లాల్ నెహ్రూ. చూద్దాం, అతనితోనే స్టార్ట్ చేద్దాం. మొత్తం 14 మంది తాత్కాలిక ప్రభుత్వంలో సభ్యుల సంఖ్య 14 మంది, మంత్రులు 14 మంది. సో మన ఇప్పుడు రాద్దాం. 1 నెహ్రూ, పండిత్ నెహ్రూ అని రాద్దాం. 2 సర్దార్ పటేల్ అని రాద్దాం. 3 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 4 జగ్జీవన్ రామ్. 5 బల్దేవ్ సింగ్. 6 మౌలానా అబుల్ కలాం ఆజాద్. 7 రాజకుమారి అమృత్ కౌర్. 8 షణ్ముగం శెట్టి. 9 రఫీక్ అహ్మద్ కిద్వై. 10 జాన్ మత్తాయ్. 11 గాడ్గిల్, ఏకే గాడ్గిల్. 12 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. 1 2 3 4 5 6 7 8 9 10. ఎవరు మిస్ అయిన 13 14 చూద్దాం. బల్దేవ్ సింగ్, బల్లాం, సిహెచ్ బాబా, ఇంపార్టెంట్ వ్యక్తి. రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.
సిహెచ్ బాబా లాస్ట్. సో వీళ్ళు మనకు ఆ రోజులలో తాత్కాలిక మంత్రి మండలిలో పనిచేసిన వ్యక్తులు. ఇప్పుడు వీళ్ళ యొక్క వాళ్ళ పోర్టుఫోలియోను చూద్దాం, వాళ్ళకి ఇచ్చిన మంత్రి పదవి చూద్దాం. ఫస్ట్ మనము మంచి క్రీమ్ శాఖలు చూద్దాం. క్రీమ్ శాఖలు, ఓకే. క్రీమ్ శాఖల సర్దార్ పటేల్, హోంశాఖ, ఉప ప్రధాని, హోంశాఖ, ఉప ప్రధాని, సమాచార శాఖ మంత్రి. సమాచారం ఇంపార్టెంట్. హోంశాఖ, ఉప ప్రధాని, సమాచార శాఖ మంత్రి. సెకండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనకి తెలిసే యాజ్ యూజువల్ మేధావి కాబట్టి ఇతడు న్యాయశాఖ మంత్రి ఇచ్చింది. జగజీవన్ రావు కార్మిక శాఖ, దళితుడు కాబట్టి. ఇక బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ, ఆర్మీ ఆఫీసర్ కాబట్టి. ఇక మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ కాబట్టి విద్యాశాఖ, మంచి ఎడ్యుకేషన్, మంచి రైటర్, విద్యాశాఖ. రాజ్కుమార్ అమిత్ డాక్టర్ కాబట్టి ఈమెకు వైద్యశాఖ. షణ్ముగన్ శెట్టి ఈయన వ్యాపారి కాబట్టి ఈయనకు ఆర్థిక శాఖ. అంటే వీళ్ళందరూ ఉద్యమకారులే, మనం గుర్తుంచుకోవడానికే ఇవి చెప్తున్నా, ఈజీగా మనకు గుర్తుంటాయి కాబట్టి. వీళ్ళందరూ స్వతంత్ర ఉద్యమకారులే, మనకు గుర్తించడం కోసమే మనం చెప్తున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆర్థిక శాఖ. ఇక్కడ చూద్దాం మనం. ఇక ఇక్కడ వచ్చింది లొల్లి మనకు. నేరు క్లోజ్ చేద్దాం. నేరు పిఎం, అదేవిధంగా కామన్వెల్త్ వ్యవహారాలు. పిఎంగా పనిచేస్తుంది, కామన్వెల్త్ వ్యవహారాలు, అదేవిధంగా సాంకేతిక శాఖ మంత్రి కూడా ఉంటుంది. సాంకేతిక శాఖ. సో మనకు రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయం, ఆరోగ్య శాఖ, వ్యవసాయం మరియు ఆహార శాఖ. వ్యవసాయం, ఆహారం. మనకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖ పక్క 100%. రఫీక్ అహ్మద్ కిద్వాయ్ కమ్యూనికేషన్స్, గాడ్గిల్, హోమ్ బాబా. చూద్దాం మనకి ఇంకా మిగిలినాయి. అందులో రఫీక్ అహ్మద్ కిద్వాయ్ కమ్యూనికేషన్ శాఖ ఉంటుంది, గాడ్గిల్ విద్యుత్ శాఖ. కమ్యూనికేషన్. గాడ్గిల్ విద్యుత్ శాఖ. మళ్ళీ మిగిలిన ఏమున్నాయి? శ్యామ్ ప్రసాద్ అయిపోయింది, విద్యుత్ అయిపోయింది, గనుల విద్యుత్ గాడ్గిల్. మనకు మిగిలిన ఒకటి ఆజాద్ అయిపోయింది, గాడ్గిల్ అయిపోయింది, వాణిజ్యం ఒకటి మిగిలింది, వాణిజ్యం రైట్, వాణిజ్యం మిగిలింది, వాణిజ్య శాఖ. చివర జాన్ మత్తాయి, హోంశాఖ, న్యాయశాఖ, కార్మిక శాఖ, రక్షణ శాఖ, విద్యాశాఖ, శాఖ, ఆర్థిక శాఖ. జాన్ మత్తాయి రైల్వే శాఖ, ముఖ్యమైనది. రైల్వే శాఖ, ఉపరితల రవాణా అంటే మనకు విమానయాన శాఖ అనుకుందాం. సో
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అయిపోయినాయి క్లోజ్. సో మనకు ఎగ్జామినేషన్లో ఎగ్జామినర్ ఒక నిమిషం ఎగ్జామినేషన్లో ఎగ్జామినర్ మనని కన్ఫ్యూజింగ్ చేయడానికి నేను చెప్పినట్టు ఆయనకు కావాల్సిన 50 పోస్టులు ఉంటే 50 మందినే సెలెక్ట్ చేసుకుంటారు ఆయన. సో 1,00,000 రాశిలా 2 రాశిలు 2 లక్షల 3 లక్షల 5 లక్షల ముఖ్యం కాదు. అలా కావాల్సింది 50 పోస్టులు ఉంటే 50 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సంబంధం లేదు, టఫా మోడరేటా మీడియమా తక్కువ కాదు, అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎవరు ఆ 50 మందికి అనువైన ఆన్సర్స్ నింపేసి వెళ్ళిపోతారో వాళ్ళే సెలెక్ట్ అవుతారు. సో ఎగ్జామినర్ ఏం చేస్తారంటే కొన్నిసార్లు కఠినమైన క్వశ్చన్స్ ఇస్తాడు, మనం దాన్ని కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఎట్లా ఇస్తారంటే క్వశ్చన్ అందులో ఆన్సర్ ఉంటుంది కానీ ఆన్సర్ లేదని చెప్పేసి మనము పై విభాగం పెట్టేస్తాం. సో ఎట్లా ఇస్తారో చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకు సాంకేతిక శాఖ మంత్రి ఎవరు? నెహ్రూ ప్రభుత్వంలో నెహ్రూ ఏర్పరిచిన తాత్కాలిక ప్రభుత్వంలో సాంకేతిక శాఖ మంత్రి ఎవరు? నెహ్రూ ఏర్పరిచిన తాత్కాలిక ప్రభుత్వంలో సాంకేతిక శాఖ మంత్రి ఎవరు? సో నీకు హైలైట్ చూడండి, సాంకేతిక శాఖను నెహ్రూ తీసుకున్నాడు కానీ మనం నెహ్రూని అనుకోము, వివరాలు కనిపెడతాం. ఆ విధంగా ఇంకో క్వశ్చన్ చెప్పండి. మనకు నెహ్రూ ఏర్పరిచిన తాత్కాలిక ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రి ఎవరు? మనకు సర్దార్ పటేల్, కానీ మనం సర్దార్ పటేల్ను వైస్ పిఎం అంటాం కాబట్టి మన ఆలోచన అటు పోదు. సమాచార శాఖ మంత్రి, హోంశాఖ ఉప ప్రధాని సమాచార శాఖ. సో మనకు సమాచార శాఖ మంత్రి మనం ఇవి ఎవరు అనుకుంటాం మనం, కానీ అక్కడ సర్దార్ పటేలే. మనకి ఇంకోటి అదేవిధంగా మనకు ఈ రెండు శాఖలు ఉన్నాయి కూడా కన్ఫ్యూజ్ అవుతాయి. మనకు ప్రాధాన్యం లేని శాఖలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏం చూద్దాం. ఇప్పుడు కమ్యూనికేషన్ శాఖ మంత్రి రఫీక్ అహ్మద్ కిద్వాయి, ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా గాడ్గిల్ విద్యుత్ శాఖ మంత్రి, గనుల శాఖ మంత్రి, ఇది గుర్తుంచుకోవాలి. ఎన్వి గాడ్గిల్ పూర్తి పేరు మర్చిపోయాం. ఎన్వి గాడ్గిల్ అనే వ్యక్తి విద్యుత్ శాఖ మంత్రి ప్లస్ గనుల శాఖ మంత్రి. ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గనుల పరిశ్రమ శాఖ, ఇది కూడా మర్చిపోవాలి, ఇంపార్టెంట్. రాజేంద్ర ప్రసాద్ మనకు మొట్టమొదటి అధ్యక్షుడు, వ్యవసాయ శాఖను పట్టిండు ప్లస్ ఆహార శాఖ కూడా పట్టిండు. రెండు శాఖలు ఉన్నాయి నాకు. ఇక మనకు ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. జహంగీర్ మన సిహెచ్ బాబా వాణిజ్య శాఖ మంత్రి. మనకు చూడండి, ఇక మనకు ఈజీగా ఆన్సర్స్ ఈజీగా గుర్తించేటివి ఎలిమినేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్లో ఎగ్జామినేషన్లో మనము ప్లాన్ చేస్తే రాకపోయినా, క్వశ్చన్ రాకపోయినా, ఆన్సర్ తెలియకపోయినా, క్వశ్చన్ తెలియకపోయినా, ఆన్సర్ రాకపోయినా మనము ఎలిమినేషన్ మెథడ్లో ఈజీగా మనము క్వశ్చన్ను 99% కరెక్ట్ చేయొచ్చు. చూద్దాం ఎట్లనో. అంబేద్కర్ తెలుసు కాబట్టి మనకు న్యాయశాఖ మంత్రి, ఇది ఈజీగా గుర్తుంటుంది. ఇక జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రి, ఇది గుర్తుంటుంది. బల్దేవ్ సింగ్ బలం ఉంది కాబట్టి రక్షణ శాఖ మంత్రి అనుకోవచ్చు మనం, ఇది గుర్తుంటుంది. ఇక విద్య కూతురు కాబట్టి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రి, ఇది గుర్తుంటుంది. రాజకుమారి అమృత కాబట్టి అమృతం ఇస్తా కాబట్టి వైద్యశాఖ, అమృతం ఇచ్చి బతికిస్తా కాబట్టి మనము వైద్యశాఖ అనుకుందాం, ఇది గుర్తుంటుంది. ఇక షర్మిక శెట్టి ఆర్థిక శాఖ, షెట్టిస్ కాబట్టి మనం ఆర్థిక శాఖ అనుకుందాం. ఇంకా రఫీక్ అహ్మద్ కిద్వాయి కమ్యూనికేషన్ శాఖ గుర్తుంచుకోవాలి. జాన్ మత్తాయ్ ఆంగ్లో ఇండియన్ ఈయన రైల్వే శాఖ మరియు ఉపరితల రవాణా శాఖ. సో ఈ విధంగా మనకు ఈ పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన 14 మంది సభ్యులు, ఇంక్లూడింగ్ నెహ్రూ, కన్ఫ్యూజ్ కాదు, 15 14. భారత ప్రభుత్వ చట్టం 1947, దీన్ని మౌంట్ బాటన్ ప్లాన్ అంటారు. దీని ద్వారా మౌంట్ బాటన్ చేస్తే అప్పుడు గవర్నర్ జనరల్ ఉంటారు. నెహ్రూను ఆహ్వానించి భారతదేశం యొక్క ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రమాణ స్వీకారం మౌంట్ బాటన్ చేయిస్తాడు. సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనకు ఇవి వస్తాయి మనకు మొత్తం వీళ్ళు. సో మనకు ఇందులో గుర్తుంచుకోవాల్సి మాత్రం టిక్ పెడతా, ఛాన్సెస్ ఉన్నాయి మేబీ. జాన్ మత్తా తీసుకోవాలి ఒకటి, మనకు అంటే కన్ఫ్యూజ్ అయ్యేటి. ఎన్వి గాడ్గిల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ,
సిహెచ్ బాబా, రఫీక్ అహ్మద్ కిద్వై. 1 2 3 4 5. ఇవి 5 కొంచెం మన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. తక్కువ ప్రాధాన్యత శాఖలు కాబట్టి ఇవి వచ్చినా రావచ్చు, వచ్చినా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవి మనకి ఈజీ గుర్తుంటాయి. అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ పిఎంఏ కాక ఈ కామన్ శాఖ ప్లస్ సాంఘిక శాఖ చేస్తాడు. ఇంకా సర్దార్ పటేల్ ఉప ప్రధాని కాక హోంశాఖ చేస్తాడు, సమాచార శాఖ చేస్తాడు. సమాచార శాఖను అడిగే అవకాశం ఉంటుంది. ఇక అంబేద్కర్ సార్ అయితే మనకు న్యాయశాఖ మంత్రి, జయజనరావు కార్మిక శాఖ మంత్రి, బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి, అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రి, రాజ్కుమార్ అంబేద్కర్ విద్యాశాఖ మంత్రి, షణ్ముఖం శెట్టి ఆర్థిక శాఖ మంత్రి. ఇవి ఈజీగా మనకు గుర్తుంటాయి. సో ఎటువంటి కన్ఫ్యూజన్ అందులో ఉండదు. ఒక్క నిమిషం. సో మనకు ఇంకొక 2 క్వశ్చన్స్ మిగిలినాయి. పదకొండు 12 క్వశ్చన్స్. యూపీఎస్సి ఏర్పాటుకు సహకరించిన చట్టం లేదా ఏ చట్టం ప్రకారం యూపీఎస్సి ఏర్పాటు చేశాము? ఏ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం యూపీఎస్సిని ఏర్పాటు చేశారు? చాలా ఇంపార్టెంట్. ఏ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం యూపీఎస్సిని ఏర్పాటు చేశాము? కన్ఫ్యూజింగ్ క్రియేట్ చేస్తారు. 1935 యాక్ట్, 1919 యాక్ట్, 1909 యాక్ట్, 1947 యాక్ట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం యూపీఎస్సిని ఏర్పాటు చేశారు? సో మనకు అందరూ మనము ఆన్సర్ ఏ అనుకుంటారు, కానీ ఇందులో ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ బి 1919 యాక్ట్ ప్రకారం యూపీఎస్సిని ఏర్పాటు చేస్తాము, 1935 కాదు. సో 12 క్వశ్చన్, లాస్ట్ ఇది, ఈరోజు లాస్ట్. ఏ చట్టం ప్రకారము భారతదేశంలో సిక్కులు మరియు క్రైస్తవులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు? ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్. మనకి ఇందులో మనం చూద్దాం. ఫస్ట్ ఏం చెప్తా, ఇది చెప్తా. 1919 యాక్ట్, 1935 యాక్ట్, 1909 యాక్ట్, 1947 యాక్ట్. సో భారతదేశంలో ఏ చట్టం ప్రకారము సిక్కులు మరియు క్రైస్తవులకు నియోజకవర్గాలను ఏర్పాటు చేశారని చెప్పేసి మన క్వశ్చన్. మనకు మొట్టమొదటిసారిగా సిక్కులు మరియు క్రైస్తవులకు 1919 యాక్ట్ ప్రకారము ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. సో ఆన్సర్ ఏ 1919 యాక్ట్. 1919 యాక్ట్ ప్రకారము ఇండియాలో
సిక్కులు మరియు క్రైస్తవులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ 1909 ప్రకారం ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు. చూడండి, సిక్కులకు క్రైస్తవులకు 1919 యాక్ట్ ప్రకారం, అదేవిధంగా ముస్లింలకు 1909 యాక్ట్ ప్రకారం, అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీస్కు ఎస్సీ అండ్ ఎస్టీస్కు కార్మికులకు మరియు మహిళలకు 1935 యాక్ట్. మహిళలు లేదు, మహిళ తీసేసి ఇది కూడా చెప్తా. ఎస్సీ ఎస్టీస్ కార్మికులకు 1935 యాక్టు ప్రత్యేకమైన నియోజకవర్గాలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే కంక్లూజన్ చేద్దాం. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు 1909 యాక్ట్ ప్రకారం, 1919 ప్రకారము సిక్కులు మరియు క్రైస్తవులకు ప్రత్యేక నియోజకవర్గాలు, 1938 ప్రకారము ఎస్సీ ఎస్టీస్ మరియు కార్మికులకు. నేను చెప్పినట్లు 1935 యాక్ట్ ప్రకారము మహిళలకు ఓటు హక్కు. సో ఇది ఒకటే దగ్గర మనం రాష్ట్రం, మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు. ఇంకోసారి రికాప్ చేస్తా, టెన్షన్ ఏం లేదు. 1909 యాక్ట్ ప్రకారము ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గ ఏర్పాటు. 1909 మింటో మార్లే సంస్కరణలు అంటారు వీటిని. 1919 మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. ఓకేనా, వీటి ద్వారా సిక్కులకు మరియు క్రైస్తవులకు ఇస్తారు ప్రత్యేక నియోజకవర్గాలు. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీస్ మరియు కార్మికులకు ఇస్తారు నియోజకవర్గాలను, స్పెషల్ నియోజకవర్గాలు. సో ఇది మనకు ఈరోజు క్లాస్. డియర్ స్టూడెంట్స్, ఎగ్జామినేషన్లో మనకు రాని క్వశ్చన్ ఇచ్చిన ఎలిమినేషన్ మెథడ్లో మనము ఆన్సర్ ప్రజెంట్ చేయొచ్చు. వచ్చిన అంశాలను బేరీజు వేసుకొని అవి టిక్ కొట్టేసుకొని ఈ జతపరచుల్లో రాని క్వశ్చన్స్ లాస్ట్ వచ్చేసిస్తే ఈజీగా మనము ఎగ్జామ్స్లో ఆన్సర్ను అక్యురేట్గా కరెక్ట్గా ప్రజెంట్ చేయొచ్చు. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.